భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఓ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. వృత్తిరీత్యా గిరిజన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూనే వారికి సంబంధించిన అనేక కళారూపాలను, వారి జీవన శైలిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు పీఓ రాహుల్. ఈ నేపథ్యంలోనే మొదటిసారి కోయ భాషలో పెళ్లి పత్రిక రూపొందించి ఆవిష్కరణలు చేసి పలువురి మన్ననలు పొందుతున్నారు ఈ అధికారి. తను ఒకటి కరదీపికని మ్యాథ్స్ కరదీపిక కూడా గతంలో పాల్వంచ గ్రామానికి చెందిన కన్న రాజుకి జగదీష్ కాలనీకి చెందిన శరణ్యతో ఆగస్టు 3న వివాహ ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో వీరి వివాహ వేడుకకు సంబంధించి కళ్యాణ ఆహ్వాన పత్రికను పూర్తిగా కోయ భాషలో ముద్రించారు. ఈ ఆహ్వాన పత్రికను భద్రాచలం ఐటీడీఏ పీఓ ఛాంబర్లో పీఓ రాహుల్ ఐఏఎస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోయ భాషలో ఉన్న పెళ్లి పత్రికను చూడటం ఆనందంగా ఉందని చెప్పారు. గిరిజనుల మాతృభాషలో లిపి అందుబాటులోకి రావటం అభినందనీయమన్నారు. మున్నే మన కోయతోర్ అందరునికి కోయ భాష దినోత్సవ శుభాకాంక్షలు ఇచ్చోను. మన ఆదివాసీల సంస్కృతిని, సాంప్రదాయ పద్ధతి, పండుకింకి జీవన శైలిని అన్నీ సాయమిన ఇలా విడివిడిగా మందాన్ పుంగకిన్ కలుపోతే దండతిన్ కుచ్చన్ దారమే భాష. ఈ చరిత్రతిన్ మున్నేటికి తీసోదాన్ వారదీయ భాష. మన ఐటీడీఏ తరపునే వీల తస్కర్లే కోయ భాషకు ప్రోత్సహిసన ఆదివాసీ సంస్కృతితిన్ బెర్రస్థాయితే నిత్తనాటు మ్యూజియాన్ని సాయమంతుం. మన పేన్కెనే మన పండేన్ తుంగన్ పద్ధతిన్ పొర్రో ఐటీడీఏతే అధ్యయనం తుంగనం. ఈ బెర్ర సాయమందన్ ఆచారకిన్ ఒకరో పుస్తక రూపంతే బెన్కెడికి మందనాటి కృషి తుంగనం. కోయతోర్ అందరునికి నా విజ్ఞప్తి, మనడు సాయ పద్ధతితోటి బతకవత్కు మన భాషే ప్రాణ తస్సుంటం. మన భాషతిని కాపాడకన్ మున్నేటి తరకింకి సజీవంగా అందిస్కన్ మన బాధ్యత. కాబట్టి మన భాషతిని మన పిల్లలకి నేర్పిస్కన్. మనందరూ మన భాషతిని తిరియవాలి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణ